ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఫ్యాన్లకి కూలర్లకి పని చెప్పడం అయితే మొదలు పెట్టేసాం. ఇక ఇంట్లో ఉంటే ఫుల్గా ఉడకపోతుందని చెప్పి ఇప్పుడే బయటకు అలా వచ్చామండి. మా ఇంట్లోనైతే కొంచెం తగ్గుతుంది, ఉడకపోతుంది అనేది ఉండదు. ఎందుకంటే మా ఇంటి చుట్టూ చెట్లు ఉంటాయి కాబట్టి కొంచెం చల్లదనమే ఉంటుంది. బట్ బయట మాత్రం చాలా ఎండలు కొడుతున్నాయి. ఎండలకి బయటకు వెళ్ళకండి, అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి. ఇప్పుడైతే మా పనస చెట్టుకైతే చాలా కాయలు అయితే వేసాయి. చాలా అని చెప్పను, కొన్నే వేసాయి. ఎందుకో ఈసారి కాత లేదు పనస చెట్టుకు, బట్ కిందికే అయ్యాయి కాయలు అయితే. ఇంకా మ్యాంగో చెట్లకు కూడా, మామిడి చెట్లకు కూడా చాలా వరకు కాయలు అనేటివి లేవు. కాత ఈసారి లైట్గా ఉంది. నేను చాలా వరకు మ్యాంగోలు రాలిపోతున్నాయి, అంటే గాలికి ఇంకా ముందే ఉన్నాయి. ఇంకా రాళ్ళ వానలో అప్పుడు ఇంకెన్ని పోతాయో, ఇప్పుడే చాలా వరకు అయితే రాలి కింద పడిపోతున్నాయి. ఇంకా నా చిన్న గార్డెన్ని చూసేయండి. ఏదో ఇంటికి అవసరమయ్యేటి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా లాంటివి అయితే నేను పెట్టడం జరిగింది, నాటాను. బట్ అవి లైట్గా ఇప్పుడే మొలకెత్తుతున్నాయి. ఎంతవరకు వస్తాయో ఈసారి. ఎందుకో మా మామిడి చెట్లు చాలా లేట్గా కాయడం స్టార్ట్ అయ్యాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఉగాది వరకే చాలా పెద్దగా అవ్వాలి, బట్ ఈసారి చాలా చిన్నగా అయిపోయాయి. చిన్నగానే ఉండిపోయాయి కాయలు, కొంచెం లేట్ కాత వచ్చింది అనిపించింది. మీ సైడ్ కూడా ఇలానే ఉందా అంటే చెప్పండి. ఇక్కడ ఉన్న చెట్లు ఆల్మోస్ట్ అన్నీ లేట్గానే కాయడం స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ మాత్రం చాలా తొందరగా వచ్చాయి, ఈసారి కొంచెం లేట్ వచ్చాయి. ఇంకా చిన్నవిగానే ఉన్నాయి. ఇంకా మే కావచ్చు, మే వస్తేనే అవి పండ్లు పండుతాయి అనుకుంటా. అప్పటి వరకు అయితే ఉంటాను మరి, బాయ్.